హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం అనుకుంటాను. చూద్దాం, అక్కడ ఒకసారి వచ్చిన జ్ఞాపకం వస్తూ ఉంది. 10:36 రైట్. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అంటే మనకేంటి తెలుసా? ప్రార్థన చేసి ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించు ప్రభువా ఆమేన్ అనగానే ఏం జరగాలి? పని అయిపోవాలి. అవదు. ఓరిమి అవసరమైంది. ఒక్కోసారి దేవుడు మనకేం నేర్పిస్తాడు తెలుసా? పేషెన్స్, ఓర్మి, సహనం, ఓర్పు అనేది ఆత్మఫలం నేర్పిస్తాడు దేవుడు. ఇదిగో ప్రభువా నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. గాడ్ నోస్. అందుకే ప్రభు చెప్పాడు, లాజరు మరణము కొరకు వచ్చింది కాదు, అది దాని ద్వారా దేవుడు మహిమపరచబడబోతున్నాడు. ఇది అర్థం కాదు వాళ్ళకి, మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం తెలుసుకోండి, దేవుని చెవిలో వార్త వెళ్ళిపోయింది అంటే నీ ప్రార్థన దేవునికి వినబడింది. ఓర్మి అవసరమైంది అంటే ఏం కావాలి మనకి? ఓపిక ఉందా? ఓపిక లేదు కాబట్టే దేవుడు మనకు ఓపిక నేర్పిస్తాడు. అన్నిటికన్నా కష్టమైంది నేర్చుకోవడం ఏదన్నా ఉందంటే ఏంటది? ఓపిక. రైలు బండి ఎక్కడానికి వెళ్ళి మొత్తం లగేజ్ సర్దుకొని మీరు వెళ్ళగానే ప్లాట్ఫారం మీద అస్సలు అటు పరిగెత్తి మొత్తాన్ని ప్లాట్ఫారం మీద చేరుతారు. అనౌన్స్మెంట్ వచ్చేసింది, మీరు ఎక్కాల్సిన బండి గంట సేపు ఆలస్యం. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మొట్టమొదట మీలో ఒక వ్యక్తి బయటకు వస్తాడు. ఆ వ్యక్తి బయటకు వచ్చిన వ్యక్తి ఇంటి దగ్గర మిమ్మల్ని తొందర చేసి పంపించాడే, పద బండి వస్తుందని అతన్ని తిడతారు ప్లాట్ఫారం మీద. అక్కడి నుంచి మొదలు పెట్టుకోండి. రైలు బండి డ్రైవరు, రైల్వే వ్యవస్థ, రైల్వే మంత్రి, ఇదంతా ఎప్పుడు సరిపోద్ది? ఏమైంది? గంట సేపు కూర్చొని శుభ్రంగా వాక్యం ధ్యానం చేసుకోవచ్చు కదా, కూర్చొని గత స్మృతులు నెమరు వేసుకోవచ్చు కదా, అక్కడ కూర్చొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా, కూర్చొని లేకపోతే ఈ వారం విన్న వాక్యం లేదా చర్చిలో మీకు ఇచ్చిన హోంవర్క్ నెమరు వేసుకోవచ్చు కదా. ఏం చెయ్యవు, వెంటనే ఫోన్ టక నొక్కి ఇంటికాడ పాపం ఆయన తొందరగా బండి మిస్ అయ్యిద్దని మిమ్మల్ని తొందర చేసి పంపించాడే, అతన్ని తిడతారు మీరు. గంట సేపు తిన్నగా కూర్చోలేక దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలంటే గంట కాదు, 10 గంటలు కాదు, 10 సంవత్సరాలు దేవుడు మీకు నేర్పిస్తాడు. అబ్రహాంకి 25 ఏళ్ళు, యోసేపుకి 13 ఏళ్ళు దేవుడు పాఠాలు నేర్పించాడు. రాత్రికి రాత్రి వారి జీవితంలో అనుకున్న స్థాయికి దేవుడు వాళ్ళని అలా తీసుకొని వెళ్ళాల. దేవుడు నేర్పించే విధానం నో షార్ట్ కట్ మెథడ్స్. దేవుడి దగ్గర షార్ట్ కట్ మెథడ్స్ ఉందో ఒకే మార్గం, దట్ ఇస్ ద స్ట్రైట్ వే. వెళ్ళాల్సింది ఎవరైనా అందులో, అక్కడే మనం ఓపిక నేర్చుకుంటాం. దావీదు రాజు అయిన అభిషేక్తుడు అయిన తరువాత, సౌలు తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి దావీదు రాజు అవ్వాలి. అభిషేకం అయిన తర్వాత వెంటనే రాజు కాలేదు. అతడు సుదీర్ఘమైన సంవత్సరాలు దేశాన్ని విడిచిపెట్టి అరణ్యములో తిరగాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకంటే ఓర్పు నేర్పుతాడు దేవుడు మనకి. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి నీకు ఓర్పును తీసుకురావాలి తప్ప ఆవేశాన్ని తీసుకురావద్దు. నీకు ఓర్పును నేర్పించాలి తప్ప కోపావేశాన్ని రగిలించకూడదు. ఓర్పు, సహనము అనేవి ఆత్మఫలాలు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఇవి ఉపయోగపడాలి తప్ప అపార్థం చేసుకోవడానికి కాదు అని మనకు తెలుసుకోవాలి.